హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ మధ్య కాలంలో అయితే ఒక సోషల్ మీడియాలో అయితే ఒకటైతే చర్చ జరుగుతుంది. ఏంటంటే ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా, ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేసినా, ఏదైనా పెళ్లి చేసినా ముందుకు ఉండేది ట్రాన్స్జెండర్స్. సో ట్రాన్స్జెండర్స్ ఈ మధ్య కాలంలో ఎక్కడికి వచ్చినా ప్రధాన డిమాండ్స్ చేస్తున్నారు. ఆ డిమాండ్స్ ఏంటంటే మాకు ఇంత అయితేనే తీసుకుంటాం, లేదంటే మేము ఏం చేయాలో అది చేస్తాం అని కొన్ని వార్నింగ్ ఇవ్వడం కానీ బెదిరింపులు ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారు కొంతమంది ట్రాన్స్జెండర్స్. అందరూ అలా ఉంటారని నేను కూడా అనట్లేదు. సో ఈ మధ్య కాలంలో ఏదైతే హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందో, ఒక ఇంటి శుభకార్యం చేసే టైంలో వెళ్ళి వాళ్ళు డిమాండ్స్ చేస్తున్నారు. సో అది కొంచెం భయంకరం అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి మనతో ట్రాన్స్జెండర్ మాధురి గారు అయితే ఉన్నారు, ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం. సో నమస్కారం అక్క. నమస్తే మేడం. చెప్పండి అక్క, ఈ మధ్య కాలంలో ఒకటి హైదరాబాద్ లో అయితే చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం జరిగే టైంలో వెళ్ళి డిమాండ్స్ చేస్తున్నారు ట్రాన్స్జెండర్స్. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మూమాటికి అలా చేయడం తప్పే. సో మనం అడిగే విధానం ఒక పద్ధతి అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక శుభకార్యం వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో మనకి తెలీదు. ఓన్లీ వీడియో ద్వారానే మనకు తెలిసింది. సో ఎవరైతే ఉన్నాడో ఓనరు, ఆ వ్యక్తి ట్రాన్స్జెండర్ మీద చేయి చేసుకోవడము ఆ వీడియో ఒకటి వచ్చింది. దాని తర్వాత ఇంకా దూరం నుంచి ఒక వీడియో వచ్చింది. ట్రాన్స్జెండర్ అందరూ ఏకమయ్యి ఆయన పైన కర్రలు విసడము, ఈయన దాడిచ్చడము. సో అది మనకు తెలిసింది. ఇక్కడ ఏంటంటే అండి, ఇలా చేయడం చాలా ముమ్మాటికి తప్పు. సో నేను ఇక్కడ మా కమ్యూనిటీ కదా అని నేను సపోర్ట్ చేయట్లేదు. ఇట్లా ఈయనకి ఇలా జరిగిందని నేను కూడా చాలా బాధపడుతున్నా. ఎవరైనా కానీ తప్పు చేస్తే, నేనైనా తప్పు చేస్తే శిక్ష నేను అనుభవించాలి. ఎవరైనా కానీ సొసైటీలో తప్పు చేస్తే తప్పకుండా శిక్ష అనుభవించాలి. ఇంకోటి ఏంటంటే, ఇలా చేయడం చాలా తప్పు. చాలా మంది దొరికిందే కదా అని ఇప్పుడు ట్రాన్స్జెండర్లు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష వేయండి. ప్రతి ఒక్కరిని ట్రాన్స్జెండర్లు అనడం వల్ల సో ఇక్కడ చాలా బాధ వేస్తుందండి. ఇప్పుడిప్పుడు మేము కూడా అన్ని రంగాలలో సక్సెస్ లో ముందుకు వస్తున్నాము. సో అందరూ పద్ధతిగా ఉంటారని నేను అనట్లేదు. సో మా కమ్యూనిటీ మెంబర్స్ లో కూడా 50% మంచి వాళ్ళు ఉంటే, మిగతా 50% ఇలాగా తయారయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ని చూస్తేనే భయం వేస్తుంది అక్క కొంతమందికి. మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా, ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకలాగా ఉంటారు, రిచ్ పీపుల్స్ ఒకలాగా ఉంటారు. మీరు మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ప్రధాన డిమాండ్ చేస్తారు, మాకు ₹1,00,000 అయితేనే తీసుకుంటాం, లేదా 50,000 అయితేనే తీసుకుంటాం. వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు కష్టపడితేనే కదా వాళ్ళ డబ్బులు వచ్చేవి. అలాంటి వాళ్ళని డిమాండ్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ అంటారు మరి? ఏమండి, ₹1,00,000 డిమాండ్ చేశారు, ₹1,00,000 డిమాండ్ చేశారు. ఇప్పుడు హైలైట్ అవుతుంది వీడియోలో. ఆ ₹1,00,000 ట్రాన్స్జెండర్ అడిగినట్టు ప్రూఫ్ ఉందా? ఆడ చెప్పండి, మాకు చూపించండి. సో నేను దాన్ని కూడా స్పందిస్తా. మరి ₹1,00,000 అడిగారో లేకపోతే ఎంత అడిగారో మనకైతే తెలియదు. ఎవరైతే ఆయన ఉన్నాడో ఓనరు, ఆయన కూర్చొని మాట్లాడుతున్నాడు. మాకు ₹1,00,000 అడిగారు, ఇట్లా అడిగారు, అట్లా అడిగారు. మళ్ళీ వాళ్ళు నిజంగా ₹1,00,000 అడిగారో, ఈయన ₹1,00,000 ఇచ్చారో మాకైతే తెలీదండి. ఇప్పుడు సో ఎవరు కూడా ట్రాన్స్జెండర్లు డిమాండ్ చెయ్యరు. నేను చెప్తున్నా కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలాగా ఉంటారు. ఇప్పుడు నేను ఉన్నాను మాదిరిగా. సో నాకు పర్సనల్ గా ఫోన్లు చేసి నువ్వు రా మాదిరి అనే వాళ్ళు పిలిచే వాళ్ళు చాలా మంది ఉంటారండి. వాళ్ళు చేస్తున్నారో మనం చేయము. ఒక్కొక్కరు ఒక మైండ్ సెట్ విధానంగా బతుకుతా ఉంటారు. ₹1,00,000 ఎందుకు డిమాండ్ చేస్తారండి? లక్ష ₹1,00,000 రూపాయలు అనేది నేను ఎవరు ఎగ్జాంపుల్. డిమాండ్ చేయరు. డిమాండ్ చేసినట్టు ప్రూఫ్ అది ఇప్పుడు. అవును. లక్ష ఇప్పుడు రూపాయలు ఆయన అనేది. మా ఇంటికి వచ్చారు, ఇట్లా చేశారు, వీడియో రిలీజ్ చేశారు కదా. దాన్ని బట్టి నేను ఏం మాట్లాడుతున్నానంటే, సో ట్రాన్స్జెండర్ తప్పు చేస్తే తప్పక శిక్ష చేయండి అంటున్నా. అలాగే దాంతో పాటు ₹1,00,000 వీళ్ళు అడిగినట్టు ఆ వీడియో ఏదన్నా ప్రూఫ్ ఉంటే చూపియండి. ఆ ₹1,00,000 ఈ ట్రాన్స్జెండర్ వ్యక్తులకి ఎవరికైతే ఇచ్చారో ఆ ప్రూఫ్ కూడా ఇద్దరు వైపు నుంచి ప్రూఫ్ తీసుకురావని చెప్పండి. దాని గురించి మాట్లాడదాం. వాళ్ళు నిజంగా ₹1,00,000 అడిగారా లేదా, అక్కడ అడిగారో లేదో మనకైతే తెలీదు. సో ఒకటే అక్క. అది అనమాట అండి. ఒకటి గొడవ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ ఒకటి ఏదో ఒక రీజన్ ఉంటది. తనకి పాసిబుల్ అయ్యే అమౌంట్ అడిగితే ఇచ్చేస్తాడు, దానికి మించి అడిగితే ఎలా ఇస్తాడు?
ఏవండి ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఎవరైతే చేశారో మీరు వాళ్ళ దగ్గర పోయి అడగాలి కానీ ఇప్పుడు మామూలుగా నేను అలాంటివి చెయ్యను. నేను చెప్పాను కదా, నాకంటూ పర్సనల్ గా చాలా మంది ఫోన్లు చేసి రా మాధురి కొంచెం దిష్టి తీసుకోమ్మ భార్య ఏదైనా గృహప్రవేశాలు ఉంటే, సో అలాంటి వాళ్ళు కొంటే నేను పర్సనల్ గా వెళ్ళి వాళ్ళతో కలవడం మాట్లాడడం జరుగుతుంది. కానీ వీళ్ళలాగైతే నేను ఎవరు చెయ్యరు, కొంతమంది చేస్తారు. ఇప్పుడు డిమాండ్ ఇప్పుడు సొసైటీలో ట్రాన్స్జెండర్లే బాగా ఎక్కువ ఈ తప్పు చేస్తున్నారా సొసైటీలో? అంటే ట్రాన్స్జెండర్లే తప్పు పడుతున్నారా మీరు? ఈ సొసైటీలో కానీ ఎంతో మంది ఇప్పుడు తప్పులు చేయట్లేదు, ఆడవాళ్ళు మగవాళ్ళు. నేను అందరినీ అనట్లేదండి, కొంతమంది మగవాళ్ళని కొంతమంది ఆడవాళ్ళని. ఎందుకు అంటున్నాను అంటే సొసైటీలో చిన్న పిల్లల్ని రేప్ చేసేస్తున్నారు అబ్బాయిలు. ఆ మొన్నటికి మొన్న 45 ఏళ్ల వ్యక్తిని కార్లు ఎక్కించుకొని నలుగురు అబ్బాయిలు లైంగిక దాడి చేసి చంపేసి కింద పడేసి వెళ్ళిపోయారు. మొన్న జరిగింది. సో ఇలాంటివన్నీ విన్నప్పుడు మేమేం నేర్చుకోవాలండి సమాజం నుంచి? చాలా మంది సమాజం మమ్మల్ని ఏమంటుంది, మీ నుంచి సమాజం వచ్చే జనరేషన్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఏం నేర్చుకుంటా అని అంటున్నారు. మళ్ళీ ఈ జనరేషన్ లో ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఏం నేర్చుకోవాలి ఇవన్నీ చూసి? సో సమాజంలో తప్పులు చేస్తున్నారు, అవి కనబడట్లేదు. ఇక్కడ హిజ్రా అనగానే ఫోకస్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి 4 days నుంచి ఎక్కడ చూసినా కానీ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది, ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. సో ఓకే. తప్పు చేసిన వాళ్ళేమో వేరే వాళ్ళు, ఆ కొట్టిన వాళ్ళేమో వేరే వాళ్ళు. నింద ఎవరికి పడింది? సో కమ్యూనిటీకి మచ్చబడింది అనమాట. సో దీనికి ఎవరు క్లియర్ చేయాలా? కమ్యూనిటీ వాళ్ళు కూర్చొని పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ తెలంగాణ వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో గురువు వాళ్ళు అనేవాళ్ళు, అటువంటి వ్యక్తులు వచ్చి కూర్చొని ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడాలి. అప్పుడే నిజంగా ఇదంతా స్టాప్ అయిపోతుంది. నిజంగా ట్రాన్స్జెండర్స్ కి మనసు ఉంటుందా? మనిషిని బట్టి డిమాండ్ చేస్తారా? అంటే ఏం చెప్తారు? సో నాకెందుకు అడుగుతున్నారండి? సో ఇది చేసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. నేను అదే అంటున్నా, ఎవరు చట్టం దృష్టిలో ఎవరు తప్పు చేసినా నేనైనా కానీ శిక్ష అనుభవించాల్సిందే. ఓకే. సో వాళ్ళు ₹1,00,000 అడిగారన్నారు, కొట్టే ఆయనకు ఇప్పుడు ఆయనకు దెబ్బ తాకిందని మీడియాలో ఇంత జాలి చూపిస్తారే, ఇక్కడ కాళ్ళకు అన్ని వాతలు ఇంతలా వాసనే, మళ్ళీ దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు, మీరు కూడా మాట్లాడట్లేదే. ఓకే. సో ఇక్కడ మీరు అబ్బాయికి అన్యాయం జరిగింది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ట్రాన్స్జెండర్ కి అన్యాయం జరిగిందని నేను మాట్లాడుతాను. దేనికంటే వాళ్ళు డిమాండ్ చేసినందుకు వాళ్ళు 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 డిమాండ్ చేస్తారో లేదో, వాళ్ళు చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు ఆల్రెడీ. కానీ కొట్టడం కరెక్ట్ కాదు కదా. ఓకే. సో వాళ్ళు దాని గురించి ఎవరు ప్రశ్నించరే, సో దాని గురించి ఎవరు మాట్లాడరే. సో బాధ ఉంటుంది కదా ఎవరికైనా కానీ. ఓకే. మీరు ఫైనల్ ఎవరెందుకు గా డిమాండ్ చేస్తారు? సో ఎవరో 100 మందిలో 10 మంది డిమాండ్ చేస్తే ప్రతి ఒక్క ఆ 10 మందిని ఆ 100 మందిలో కలిపి మీరు అనేస్తే ఒప్పుకుంటారా? ఇప్పుడు ఒక వ్యక్తి చిన్నపిల్లడు చిన్నపిల్లలు రేప్ చేసి చంపేశారు, ఆ భార్య శిక్ష అనుభవించాడు. ప్రతి ఒక్క మొగోడి దగ్గర పోయి నువ్వు చిన్నపిల్లలు రేప్ చేస్తారా పట్టా పట్టా కొడితే ఒప్పుకుంటారా? చేసినోడు ఎవ్వడు, మమ్మల్ని ఎందుకు అంటావు నిలదీసి అడగరా? సో నేను కూడా ఈ రోజు అదే అడుగుతున్నా. ఓకే. చేసిన వాళ్ళు వాళ్ళు ఎవరైనా కానీ నేనైనా కానీ తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. ఓకే. ఆడవాళ్ళు మగవాళ్ళు ట్రాన్స్జెండర్ సమానం అంటాం కదా మేము. సో ఏ తప్పు ఎవరు చేసినా కానీ సమానంగా శిక్ష పడాల్సిందే. ఓకే. ఫైనల్ గా మీ ప్రధాన డిమాండ్స్ అంటే ఏం చెప్తారు? గవర్నమెంట్ పరంగానైనా ఏదైనా వాట్ ఎవర్ వాట్. నా డిమాండ్ అంటే ఏం లేదండి, నేను మీకు తెలుసు సోషల్ మీడియాలో ఏదో ఒకటి అన్యాయం జరిగితే దాని గురించి నేను గతంలో కూడా ఒక ఆడపిల్ల విషయంలో నేను పేరు తీయాలనుకోవట్లేదు, మీకు తెలుసు. ఒక ఆడపిల్ల విషయంలో నేను పోరాడిన పోరాటం మీకు అందరికీ తెలిసిందే. సో ఆ రోజు కూడా నా కమ్యూనిటీ ఎవరు సపోర్ట్ రాలేదు, అయినా కానీ ఇప్పుడు కూడా ఒంటరి పోరాటమే. సో ఇప్పుడు కూడా నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే నాకు వేరే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు మన గురించి తప్పుగా మాట్లాడక మన గురించి పొగుడుతుగా మాట్లాడింది నాకు ఎవరు నేర్పియరు. సో నాకేదనిపిస్తే నేను అది గతంలో కూడా ఒక వ్యక్తి గురించి ఫేక్ అని ఎప్పటి నుంచి డే 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాడు, డే లాస్ట్ వరకు కూడా సో నిరూపించడం జరిగింది. సో ఇలాంటి మనకి తెలిసి వచ్చిన వృత్తిలో ఏంటి సమాజంలో ఏం జరుగుతుంది, సమాజంలో ఎవరు ఎట్లున్నారు దాని గురించి నేను మాట్లాడతాను, పోరాడతాను, మీకు తెలుసు. ఇప్పుడు కూడా నా డిమాండ్ ఏంటంటే ట్రాన్స్జెండర్కి నేను 2 చేతులు ఎక్కి మొక్కుతున్నా, ఎవరైనా కానీ సో వాళ్ళు ఇయ్యాలని రూల్ ఏం లేదు, వాళ్ళు లేదంటే వెళ్ళిపోవచ్చు. కానీ ఇట్లా శాపనాదాలు పెట్టడము, వాళ్ళని మీరు తిట్టడము, ఆయన ఒక చేంజ్ చేసుకోవడం, అదే చేసుకోవడం, ఇవన్నీ ఏం జరుగుతుందంటే సో ట్రాన్స్జెండర్కి మిగతా వాళ్ళందరి మీద వచ్చబడుతుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో మనం కూడా మంచిగా ముందుకెళ్తున్నాం, ప్రతి రంగాల్లో కూడా మనం ముందుకు వస్తున్నాం.
అందుకోసమే ట్రాన్స్జెండర్ ఇప్పుడైనా కానీ ఎవరైతే కమ్యూనిటీ ఉంటారో తెలంగాణ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు పెద్దవాళ్ళు కూర్చోబెట్టి దీన్ని స్టాప్ చేయాలి, ఓకే. ఇలా చేయకూడదు అని. ఓకే. అది నా ఇప్పుడున్న డిమాండ్ అండి. ఎవరైనా ఇప్పుడు కానీ తప్పు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఇష్యూ, అంత పెద్ద ఇష్యూ జరిగింది, వాళ్ళకి ఇంకా ఆ, శిక్ష అనేది ఉండదా? శిక్ష ఉంటుంది కదా, మనం చెప్పరు. కొట్టిన ఆయనేమో మీడలో కూర్చొని మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ గతంలో ఇలాంటివి చాలా జరిగినాయి. దౌర్జన్యాలు అనేది మనం చాలా ఇంటూనే ఉన్నాం. ఇది ఒకటే కాదు కొత్తగా. ఓకే. గతంలో కూడా ట్రాన్స్జెండర్ డిమాండ్ చేశారు, ఈ డబ్బులు ఇవ్వకుంటే బట్టలు లేపారు, ఇవన్నీ మనం వింటూనే ఉన్నాము. ఉమ్. వాళ్ళు చేశారని మనం అలా చేయం కదా. సో ఓకే. వాళ్ళు వేరే మైండ్ సెట్ ఉంటుంది, మనది మెయిన్ సెట్ ఉంటుంది. నేనున్నా, నేను గౌరవంగా బతకాలి, మంచిగా ఉండాలి, వాళ్ళలాగా ఉండకూడదు అంటే అలానే ఉంటది. లేదు నేను వాళ్ళలాగా నేను కూడా ఇప్పుకొని నిలబడాలి, శాపనార్థాలు పెట్టడానికి, అది వేరేలాగా ఉంటుంది. నిజంగా ఇవన్నీ వర్తిస్తాయంటారా ఇక్కడ మరి? ఏంటంటే ఆ నిజంగా ఇవి వర్తిస్తాయంటారా ఈ శాపనాలు ఇవన్నీ? లేదండి, ఎవ్వరు ఇప్పుడు ఒక మాట చెప్తానండి. ఊరికే పోతే శాపనాలు పెడితే జరగవండి. శాపనార్థాలు ఎక్కడి నుంచి వస్తే తగులుతాయి అంటే, నువ్వు ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. నాకు ఎంత ఇప్పుడు నన్ను కొట్టినా తిట్టినా నన్ను చంపినా నేను శాపనార్థాలు పెట్టినా కానీ అది రాదు. ఇక్కడ ఇక్కడ మీరు ఎంత గాయం తగిలింటుంటే నోటి నుంచి వస్తుందో అదే శాపనార్థం తగులుతుంది. అంటే గాలిపోయే మాటలకి మంత్రాలు కూడా రాలుతాయండి చింతకాయలకి. నిజమా కాదా? ఇక్కడ నుంచి రావాలి, మనసారా రావాలి. అంటే అవతల వ్యక్తి ఎంత మనకి బాధ పెట్టింటే, ఒక ప్రేమించిన వ్యక్తి మోసం, ఇన్నాళ్ళు మంచిగా ఉండి ప్రేమించి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టించుకొని వాడి జాలు చూసుకుంటే ఇక్కడ నుంచి వస్తుంది, అప్పుడు తగులుతుంది బాధ. ఓకే. సో ఇప్పుడున్న సంతోషంలో ఉన్నప్పుడు ఆహా, సంతోషంలో ఉన్నప్పుడు, డబ్బులో ఉన్నప్పుడు నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు బాగుపడవు అంటే అవన్నీ చల్లవు, ఊరినే పుకార్లు. రా రాముడు మాకు రాముడు మాకు ఒక వరం ఇచ్చాడు వనవాసం అప్పుడు చేసేటప్పుడు. అమ్మ మీరు దీవిస్తే మంచి జరగాలని వరం ఇస్తారని ఆయన మాకు వరం ఇచ్చాడు. ఆ వరం ఇప్పటికీ ఉంది. అది ఎక్కడంటే అక్కడ ఉపయోగించము. మా దగ్గర చాలా మంది ఏడ్చుకుంటూ వస్తారు, అమ్మ మా పరిస్థితి ఇట్లుందమ్మా అని కాలు పట్టుకొని ఏడుస్తారు. అప్పుడు మేము ఇక్కడ నుంచి మేము దీవనాతలు ఇస్తాం మేము. ఓకే. ఫైనల్ ఏం క్వశ్చన్ అండి. కాదమ్మా మంచి జరుగుతుందని. ఓకే. ఫైనల్ సో క్వశ్చన్. అలాంటివి ఉంటాయండి. ఊరిని పుకార్ల ట్రాన్స్జెండర్లు శాపిస్తున్నారు, చేస్తున్నారు, అది ఇది అని. ఇప్పుడు కొంతమంది ట్రాన్స్జెండర్ రౌడిజం చేస్తే మగవాళ్ళు కూడా చేస్తున్నారు కదా రౌడిజం, 10 రెట్లు చేస్తున్నారు. చెయ్యట్లేదా? ఆ మగవాళ్ళు రాత్రిపూట్ల కార్లు లిఫ్ట్ అని డబ్బులు పిక్కోవడము, ఇవన్నీ చెయ్యట్లేదా? సో ఇవన్నీ ఎందుకు కనపడవు ప్రజలకి? ప్రజల దృష్టిలో ఎందుకు రావు ఇవన్నీ? సో ట్రాన్స్జెండర్లు చేశారు, వచ్చింది. నేను ట్రాన్స్జెండర్ గురించి తప్పుడుగా మాట్లాడట్లేదు. ఎవరు తప్పు చేస్తే తప్పకుండా బరాబర్గా మాట్లాడతా. అది మా కమ్యూనిటీ అయినా ఏ కమ్యూనిటీ అయినా కానీ. ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది హక్కు, మాట్లాడే హక్కు. ఓకే. ఒక ఇప్పుడు కమ్యూనిటీగా నేను ఇదే కోరుకుంటున్నా అండి. ఇప్పుడున్న ట్రాన్స్జెండర్స్ కి ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా మంచి ఆఫర్స్ ఇవ్వడం లాంటివి జరిగింది. ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబులు ఇస్తున్నాం అనేసి అంటున్నారు. అందరికీ వస్తుందంటారా ఇది? జాబులు అండి, ఆ, ఏపీ తెలంగాణలో ఎంతమంది లక్షల మంది, కోట్ల మంది ఉన్నారో ఆడవాళ్ళు మగవాళ్ళు, దాంట్లో సగం మంది ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళే ఉన్నారు. ఇంకోటి ఎల్జిబిటి కమ్యూనిటీ అని ఒకటి, ట్రాన్స్ మెన్ కమ్యూనిటీ అని వాళ్ళదొకటి. ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోతుందండి. రామాయణం కానీ ఎప్పటి నుంచి పురాణాలు కానీ మగవాళ్ళు ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పినట్టు అన్ని జరుగుతున్నాయి. ఓకే. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి జెండర్ అనేది పేరు ఉంటుంది. ఓకే అండి, చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మా జూమ్ కాల్లోకి వచ్చినందుకు. ఫైనల్గా మనం చెప్తారా?
ఏవండి మీ మీద అయితే ఎవరైతే మీ ఇంటికి వచ్చి దాడి చేశారో తప్పకుండా మీరు యాక్షన్ తీసుకోండి. తప్పకుండా తప్పు చేస్తే బరాబర్ యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఒక శిక్ష అనేది వేయండి. కానీ మీరు అలా కొట్టడం చాలా తప్పు. నాకు అదొక దాని గురించి నాకు బాధ తప్ప దేని గురించి బాధ కాదు. మీరు మీరు కొట్టుకుంటే దానికి ఒక చట్టం ఉంటుంది, దానికి ఒక న్యాయ వ్యవస్థ ఉంటుంది, దానికంటూ ఇది ఉంటుంది. ఇప్పుడు మీరు కొట్టింది అక్కడ కనపడట్లేదండి. ఆ మీరు ₹1,00,000 డిమాండ్ చేశారు, ఇక్కడ తల కొట్టారు అనేదే కనబడుతుంది. కానీ మళ్ళీ ఒక ట్రాన్స్జెండర్ మీరు అంతగా కొట్టారు, మళ్ళీ ఎంత బాధ ఉంటుంది. ట్రాన్స్జెండర్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా అండి? తల్లిదండ్రులకు దూరం అయ్యి, ఇది రుటీన్. ఎవరు ఈ మాట రుటీన్ అందరూ చెప్పేదే. కానీ ఇంకోసారి గుర్తు చేస్తున్నానండి, ఎవరైతే మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు మాట్లాడుతున్నారో మీ గురించే చెప్తున్నానండి. మా లైఫ్ ఎలా ఉంటుందంటే, తల్లిదండ్రులు లేక, ప్రేమించిన వాడు మోసం చేసి, సమాజంలో ఒక గురిని ఎంచుకొని ట్రాన్స్జెండర్ కమ్యూనిటీగా వచ్చి సర్జరీ చేయించుకొని ట్రాన్స్జెండర్ గా మారి ఒక గౌరవంగా బతుకుతూ ఇలా ఎన్నో అవమానాలు పడుతూ ఉన్నాము. అందరూ అలా ఉండరండి, కొంతమంది అలా ఉంటారు. మీరు కూడా అర్థం చేసుకోండి. ఇదే నేను చెప్పాలనుకునేది. ఇంకో విషయం, ఎవరైతే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారో పెద్దవాళ్ళు కూర్చొని దీన్ని ఆపాలి. ఆపకపోతే ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇంకా సమాజంలో ఇంకా ఇంకా చెడ్డ పేరు అనేది ఎక్కువ వస్తుంది. ఇంకంతే అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.